పరాభవనామ సంవత్సర కన్యారాశి వారి యొక్క సాముదాయిక సంవత్సర ఫలితాంశములు ముందుగా చెప్పుకున్నట్టుగా 8వ స్థానంలో 8 ఆదాయము 11 ఖర్చుగా ఈ కన్యారాశి వారు ఉన్నారు. వీరికి సంవత్సరం అంతా గురువు మే వరకు 9వ స్థానంలో 8వ స్థానంలో 9వ స్థానంలో తదుపరి 10వ స్థానంలో సంచరించేటువంటి సమయాన వీరికి ఈ సంవత్సరం శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కన్యారాశి వారికి చక్కగా ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు కూడా ఆరంభించే అవకాశం ఉన్నది. అలాగే మంచి లాభాలు కలుగును. విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగస్తులకు బదిలీ, ప్రమోషన్లు, మార్పు అయ్యే అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో కలుస్తారు. ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణం చేసే అవకాశం. ఈ సంవత్సరం సంతానం కొరకు వెయిట్ చేసే వాళ్లకు సంతాన ప్రాప్తి, గౌరవం కలిగి ఉండే నూతన వస్తు, భూ, గృహ లాభాన్ని కూడా పొందుతారు. బంగారం కొనే అవకాశం ఉన్నది. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆభరణాలు కొనే అవకాశం ఉన్నది. మృష్టాన్న భోజనము, ప్రయాణంలో లాభాలు, ఇంటిలో అందరి ఆరోగ్యము, తేజస్సు, యశస్సు కూడా పెరిగి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కడిగి ఉంటారు. కలిసి ఇంటిలో పండుగ వాతావరణం, డాక్టర్లు, న్యాయవాదులకు మంచి ఆదరణ, రాజకీయ నాయకులకు జయము, కోర్టులో కేసులు పరిష్కరించి సంతోషాన్ని పొందుతారు. ధనాన్ని కూడా పొదుపు చేసి ఆదాయం బాగా చేసుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులన్నీ ఆకస్మికంగా నెరవేరుతూ కొత్త ప్రయాణాలు, కొత్త ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుని మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరి మీ పిల్లల భవిష్యత్తు కొరకై ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఇంకొకరి సంపాదన మొదలై వ్యవసాయం మంచి ఫలితాలు, కష్టపడినందుకు మంచి ఫలితం కూడా కలిగి ఇంతకుముందు నిలిచిన పనులన్నీ కూడా అలవోకగా నెరవేరుస్తారు. చేసే వృత్తుల్లో చురుకుదనం, దాన ధర్మాలు కూడా చేస్తారు. గృహాన్ని అలంకరించే వస్తువులన్నీ కొనుక్కుంటారు. గుడివిల్ పెంచుకొని అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. మిత్రుల యొక్క సహకారం లభించి మీ అవసరాలకు ధనం ఏదో రకంగా అందుతుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఈ సంవత్సరాంతం కూడా 7వ స్థానంలో శని సంచారం ఉంది. వీళ్లకు మనస్సులో భయము, ప్రయాణంలో ఆటంకాలు, కొంత ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నా 7వ స్థానంలో శని మధ్యవర్తి కనుక పెద్దగా కీడు చేయకపోవచ్చు. అందుకని ఓర్పుగా ఉండి మధ్యవర్తిత్వ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. పరిచయం లేని వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి. కొంత ఆత్మవిశ్వాసం సడలి నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కనుక శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం చదువుకొని సోమవారాలు ఈశ్వరుని యొక్క ప్రణిధానం అంటే శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల 7వ స్థానంలోని శని యొక్క ప్రభావాన్ని తొలగించుకుని కన్యారాశి వారు శుభ ఫలితాలు పొందుతురుగాక. ఈ విధంగా కన్యారాశి వారి యొక్క పరాభవనామ సంవత్సర సాముదాయిక సంవత్సర ఫలితాంశం చెప్పుకున్నాం.